అసలు మనకి ఒక విడ్డూరం అనిపించింది. ఒక మనిషితో మనం ఇంట్లో వాళ్ళని అడిగినట్టు వేడుకున్నట్టుగా దేవుడి దగ్గర కూడా వేడుకుంటాడు మోషే గారు. అదే క్రియలు చేయగల దేవుడు ఎవడో, నువ్వు చూపగల పరాక్రమలు చూపగల దేవుడు ఎవడో, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోను చూసినట్లు నాకు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలి కొన్నా. బ్రతిమాలుకుంటే ఏమన్నాడు చూడండి కింద, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను, మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఏకాను ఈ సంగతి నా దగ్గర ఎత్తద్దు, నాతో మాట్లాడొద్దు, నీవు యోర్దాను దాటకూడదు, కానీ నువ్వు పెసకాకుండా ఎక్కి కన్నులు ఎత్తి పడమట వైపును, ఉత్తరం వైపును, దక్షిణం వైపును, తూర్పు వైపును తేరి చూడుము. చాలు ఈ ప్రస్తావన నా దగ్గర తేవద్దు అంటే ఎన్నిసార్లు చెప్పాడు, ఎన్నిసార్లు హృదయంలో అనుకున్నాడు, ఎన్నోసార్లు. ఒక మనిషి అనేవాడు, ఇప్పుడు సపోజ్ క్రైస్తవం అయిన మనమే క్రీస్తుని నమ్ముకున్నాం, క్రీస్తు బాటలో నడుస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, కానీ మనం చిన్న పొరపాటు చేసి పరలోకం కోల్పోయాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఉంది అక్కడ సిచ్యువేషన్. దేవుడు వద్దంటే ఫిక్స్ అయిపోయాడు. ఇంకా అయితే ఈ ప్రస్తావన నేను ఎత్తను, ఈ ప్రస్తావన ఇక మళ్ళీ రిపీట్ చేయకూడదు, ఈ ప్రస్తావన మళ్ళీ నేను చేయకూడదని సైలెంట్ అయిపోయాడు.